ఏప్రిల్ మొదటి వారంలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విజయ సంకల్ప యాత్రలో భాగంగా మెదక్ జిల్లా తూప్రాన్లో రోడ్ షో నిర్వహించారాయన. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అవినీతి కుటుంబ పార్టీలని విమర్శించారు కిషన్ రెడ్డి. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలు చేస్తోందన్నారు. ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లిపోతారన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కి ఓటేస్తే వృధా అయినట్టే అన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్లమెంట్ లో మనం పోయి చేసేది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి 40 పార్లమెంట్ సీట్లలో ఈరోజు మరి సగం సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ గారు ఈ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత సంవత్సరం పాటు భారతదేశంలో గడిపాడు. ఆయన విదేశాలకు వస్తాడు, బీచ్లకు తిరుగుతాడు. కాబట్టి నేను మనం వేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీకి నాయకులు లేనటువంటి పార్టీ, కాంగ్రెస్ పార్టీకి మరి చుక్కాలు లేనటువంటి నవలాంటి పార్టీ. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోటేసినా బీఆర్ఎస్ పార్టీ కోటేసినా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ తరఫున ప్రధానమంత్రి అయ్యేది లేదు, వాళ్ళ తరఫున పార్లమెంట్ లో పొడిచేది లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న